కిన్నెరతో పతికెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మూవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. మన వ్యూవర్స్ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని, లక్ష్మీ అమ్మవారు సిరుల వర్షం కురిపించాలని మనందరి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే అంటే అమావాస్య ముందు రోజున విగ్రహాలు క్లీన్ చేయడానికి ఇంకా మొత్తం తీస్తున్నానండి. 4:30 అవుతుంది. కొండ ఎక్కకుండా దీపారాధన అన్నది నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. వీడియో ఎండింగ్లో చెప్తాను ఎందుకు అంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసిన, ఎందుకంటే అమావాస్య రోజున కూడా పూజ ఎక్కువ ఉంటుంది కాబట్టి శనివారం రోజే మొత్తం విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేసినంతసేపు కూడా. ఈరోజు ఎందుకో చాలా బ్లెస్స్డ్గా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నానండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి పూజలు ఉంటాయి. అలాగే ఇంటికి ఎవరు వచ్చినా కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే, అమ్మవారి స్వరూపంగానే భావించి వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టకుండా మాత్రం అస్సలు పంపించకండి. శ్రావణ మాసం అనే కాదండి, ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళకి జాకెటు అంటే మనకి ఇవ్వకపోయినా పర్వాలేదండి, అట్లీస్ట్ పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం అన్నది మన సాంప్రదాయం అండి. అలాగే ఒకవేళ ఉంటే బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక 2 అరటిపళ్ళు, ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి. ఈ శ్రావణ మాసంలో మాత్రం పర్టికులర్ తమలపాకుల్ని మాత్రం తెచ్చి పెట్టుకోండి. తాంబూలం ఇవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. మనం ఒక 50 రూపీస్ తమలపాకులు తెచ్చుకుంటే మనకి చాలా బాగా, ఎందుకంటే షాపుల్లో అయితే చాలా ఎక్కువ రేటు ఉంటాయండి. అందుకని ఒకసారి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే మనకి చాలా మొత్తం మంత్ అంతా కూడా వచ్చేస్తుంది. ఒక స్టీల్ కంటైనర్లో పెట్టుకుంటే పేపర్ వేసుకుని మనకి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనం బయట కొనాలంటే మాత్రం ఈ మాసం అంతా కూడా, ఈ మాసం అనే కాదండి, వచ్చి మొత్తం పూజలప్పుడు కూడా తమలపాకులు కూడా చాలా రేట్లు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి చెప్తున్నాను. యూజ్ అవుతాయి బాగా తమలపాకులు అన్నాయి. ఎవరైనా గబుక్కుమని ముత్తైదు వచ్చినా కూడా మనం తమలపాకులు అందుబాటులో ఉంటాయి కాబట్టి 2 వక్కలు పెట్టి చక్కగా అరటిపళ్ళు, లేకపోతే మనకి ఇంట్లో ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఇచ్చి, యాపిల్ అన్నా ఏదో ఒకటి పండు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని, వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ఇదొకటి. అలాగే మనకి పండగంతా కూడా క్లీనింగ్స్ తోటి ఎక్కువ పని అన్నది ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే అమ్మవారి వ్రతం మనం పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అమావాస్యకే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఒకవేళ అలా వీలు అవ్వని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం కన్నా ముందే క్లీన్ చేసేసుకోండి, మంచిది. మనకి శ్రావణ శుక్రవారాలు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ముందుగానే క్లీన్ చేసుకోవడం వల్ల, అలాగే మెయిన్ పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనం ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి ఏమేమి వస్తువులు కావాలి ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల మనం మార్కెట్కి వెళ్ళినా మర్చిపోమండి. మనం రకరకాల పనుల మీద వెళ్తూ ఉంటాము, అంటే ఒక పని మీద వెళ్ళము మార్కెట్కి. అలా వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన ఏదో ఒక వస్తువు అన్నది మనం మర్చిపోతాము. ఒక పేపర్ మీద స్లిప్ రాసుకుని పెట్టుకుని మన పర్స్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఇంటికి వచ్చేసినా కూడా మనకి గొడవ ఉండదు. మనం ప్రతి పని మీద వెళ్తాం కాబట్టి మనకి ఒక్కొక్కటి వస్తువు అన్నది మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇది తెచ్చుకోలేదని బాధపడకుండా, అంటే శ్రావణ మాసానికి ముందుగానే ఒక 10 రోజులు ముందుగానే మనం అన్నీ అరేంజ్ చేసుకుంటే గాజులు మనకి మెయిన్ తాంబూలానికి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా వచ్చిన ముత్తైదుకి గాజులు అన్నది ఇవ్వండి. ఇక్కడ నా పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఒక దీపారాధన అయితే నేను విగ్రహాలు క్లీన్ చేసేపాటికి కొండెక్కేసిందండి. ఇంకొక దీపారాధన అన్నది వెలుగుతూ ఉంది.
ఇంకేం చేశానంటే ఇంక అట్లా వదిలేసాను. కిచెన్‌లోనే ఒక పక్కకి పెట్టాను నేను ఆ దీపాన్ని. ఇంక నా పూజ అంతా అయిపోయింది. మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయింది. సాయంత్రం అవ్వొస్తుంది. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. 2 దీపాలు ఒకే ఆయిల్ పోసాను నిండగానని. అసలు ఒక దీపం కొండెక్కి ఈ దీపం అయితే నైట్ ఆహ్, మోస్ట్‌లీ నా పని అంతా అయిపోయి 9:30కంతా నా పని అంతా కిచెన్‌లో అయిపోయి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకునే పాటికి ఆల్రెడీ నేను టైమింగ్ కూడా అక్కడ పెట్టానండి. చాలా హ్యాపీగా అనిపించింది. 9:30కి ఇంక నా కిచెన్‌లో పని అయిపోయి ఇంక నేను కిచెన్ నుంచి వచ్చేస్తున్నాను. అప్పుడు కూడా దీపం వెలుగుతా ఉంది. మధ్యరాత్రుల్లో మంచినీళ్ళు గురించి నేనొచ్చినప్పుడు కూడా దీపం వెలుగుతా ఉందండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే, ఈ దీపం నేను ముందు రోజు పెట్టింది. ముందు రోజు మార్నింగ్ పెట్టిన దీపారాధన. ఆ రోజు అలాగే తర్వాత మరుసటి రోజు నైట్ మేబీ 12 మరి ఎప్పటికి కొండెక్కిందో ఇంకా నేను నాకు 11:30 దాకా అయితే నేను అబ్జర్వ్ చేశానండి. ఇంకా అక్కడి నుంచి నాకు తెలీదింకా. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. నాకు దీపారాధన అట్లా వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటదండి. ఏంటో ఒకలాంటి చిరునవ్వన్నది నా మొఖంలో అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నాయేమో అన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తది. శ్రావణ మాసంలో ఇంకా పూజలు చాలా అంటే తేలికగా చేసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అన్నది షేర్ చేస్తానండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా కూడా పని చేసేటప్పుడు కొంచెం ప్లాన్‌గా చేసుకుంటే మనకి పూజ ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా పూజకి ఇబ్బంది లేకుండా చక్కగా మనం అమ్మవారి పూజ అన్నది చేసుకోవచ్చండి. ఒక పేపర్ మీద అన్నీ రాసుకుని పెట్టుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ స్లిప్ అన్నది. ఎస్పెషల్లీ ఈ పూజలకండి. మరొక అమ్మవారి వీడియోతోటి ఓం